హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో నార్మల్ కుర్తీ సైడ్ స్లిట్స్ పెట్టుకుని కట్స్ పెట్టుకుని ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ వచ్చేసి 2 మీటర్సే తీసుకున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు, సో అందుకని 2 మీటర్సే తీసుకున్నాను లైనింగ్. అండ్ నెక్ దగ్గర ఈ ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది నాకు, ఫ్యాబ్రిక్తో పాటే వచ్చింది. సో అది ఎలా సెట్ చేసుకుని చేయాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుని 2 పార్ట్స్ కింద ఫోల్డ్ చేసుకున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్, అలాగే ఒకటి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఓపెన్ సైడ్స్ వచ్చేసరికి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, అలాగే క్లోజ్డ్ సైడ్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. నెక్స్ట్ ఒక ఓల్డ్ కుర్తీ, మీకు బాగా సెట్ అయ్యే ఒక ఓల్డ్ కుర్తీ తీసుకుని దాన్ని బట్టి మార్క్ చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ కుర్తీని నీట్గా లైనింగ్ పైన అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. నీట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ అలా హిప్ వరకు మార్క్ చేయాలి. ఫస్ట్ నేను షోల్డర్ మార్క్ చేస్తున్నా. సేమ్ అది ఎంత ఉందో హ్యాండ్ దగ్గర షోల్డర్ వరకు మార్క్ చేసుకోవాలి. ఆ షోల్డర్ ఎంత ఉందో మార్క్ నేను వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేస్తున్నా. నెక్స్ట్ షోల్డర్ నుంచి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ వెస్ట్ ఎంత ఉంటే అంత. నెక్స్ట్ హిప్ 21 ఇంచెస్ దగ్గర హిప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా జాయిన్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్ 6.5 ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి 7 ఇంచెస్ ఉంది. సేమ్ అలాగే మనం మార్క్ చేసుకున్నాం కదా ముందుగా, అలాగే మార్క్ చేస్తున్నాం. వేస్ట్ నాకు చెస్ట్ పార్ట్ వచ్చేసరికి 9.5, అలాగే వేస్ట్ పార్ట్ వచ్చేసరికి 8.5. నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. 8.5 నాకు వేస్ట్ పార్ట్ వచ్చేసరికి. అలాగే హిప్ దగ్గర వచ్చేసరికి 10 ఇంచెస్, 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను. అలాగే వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ మార్క్ చేశాను. కానీ హిప్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచే తీసుకోవాలి మనం. ఇక్కడ ఫోల్డ్ చేసి కొడతాం కదా, హిప్ దగ్గర నుంచి కిందకి సైడ్ కట్స్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్ సరిపోతుంది. సో 1 ఇంచ్ తీసుకోవాలి. దాన్ని కూడా స్ట్రైట్గా లైన్ గీసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద వరకు డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. డౌన్ వచ్చేసరికి ఇక్కడ వీడియోలో పడలేదు. పైన ఎంత ఉంది, హిప్ ఎంత ఉందో మెజర్ చేసుకుని, హిప్ నాకు 10 వచ్చింది, ఖర్చుతో కాకుండా 10 వచ్చింది. టోటల్ 11 కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి టోటల్ 11 అయింది. సో కింద వచ్చేసరికి ఆ 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ కింద వచ్చేసరికి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. అది సరిగ్గా
పడలేదు. ఆ 1 ఇంచ్‌కి స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోవాలి. కింద వరకు స్ట్రెయిట్‌గా మార్క్ చేస్తున్నా. అలాగే 1 ఇంచ్‌కి కూడా 1 ఇంచ్ కింద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆర్మ్ హోల్ మార్క్ చేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర 1½ ఇంచ్‌తో మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ఉంటుంది కదా! దాంతో కర్వ్ అనేది తీసుకోవాలి. అలా కర్వ్ తీసుకున్న తర్వాత మెజర్ చేద్దాం. 9 ఇంచెస్ వచ్చింది. సో, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసి 8½ నాకు 8½ కావాలి. సో, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకున్నా. అంటే ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి కదా! దానికోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా కర్వ్ అనేది తీస్తున్నా. ఒకటి ఫ్రంట్ పార్ట్‌కి అలాగే ఒకటి బ్యాక్ పార్ట్‌కి అన్నమాట లోతు. షోల్డర్ వచ్చేసరికి 2½ తీసుకుంటున్నా. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5½ మార్క్ చేసి రౌండ్ నెక్కే గీస్తున్నా. ఇప్పుడు ఇంకా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. కింద నుంచి కట్ చేస్తున్నా. కింద ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని కర్వ్ కింద వచ్చేలాగా మార్క్ చేయాలి. అలా కింద నుంచి పైకి కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్‌ది కాకుండా బ్యాక్ నెక్ కర్వ్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు 2 పార్ట్స్ సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసి ఫ్రంట్‌కి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసరికి 2.5 తీసుకున్నాం కదా! బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టుకుని కర్వ్ తీసుకున్నా. బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క లైనింగ్ వేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్‌లో ఫోల్డ్ చేసుకుని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. టక్స్ పెడుతున్నా. హిప్ దగ్గర ఒక టక్స్, చెస్ట్ దగ్గర ఒక టక్స్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగిలిపోయిన పీస్‌లో నుంచి హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నా. హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్సే కట్ చేస్తున్నా. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 7½ తీసుకుంటున్నా. కింద ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేస్తాం కదా! సో, 7½ అనేది తీసుకుంటున్నా. నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని 7½ అనేది మార్క్ చేస్తున్నా. హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకున్నాక అక్కడ స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ తీసుకోవడం కోసం 3 ఇంచెస్ అనేది డౌన్‌కి మార్క్ చేస్తున్నా. 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసరికి 8½ ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా. హ్యాండ్ కింద మనకి విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్
ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు కిందకి కర్వ్ అనేది మార్క్ చేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పై దగ్గర టక్స్ ఇచ్చుకుని అలాగే ఖర్చు దగ్గర కూడా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకుందాం. నెక్ కోసం క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తే నెక్ కొంచెం స్టిఫ్గా ఉంటుందని క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా. విడ్త్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్. నేను దీనికి రౌండ్ నెక్కే పెడతాను. సో కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ తీసుకుంటున్నా. వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో మార్క్ చేసుకుని రావాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. డాట్స్ పెట్టుకున్నాను కదా, డాట్స్ని లైన్గా ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రంట్ది కూడా నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇంతే. ఇది బ్యాక్ నెక్ అనమాట, అందుకని బి అని మార్క్ చేసా. అది ఫ్రంట్ నెక్, రెండింటికి తీసుకున్నాను. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది లోపలికి క్యాన్వాస్ పేపర్ మీదకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా చుట్టూ ఆ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ అలా చివరి వరకు ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకున్న కట్ అనేది ఇచ్చుకోవాలి. సేమ్ అలాగే 2 స్టిచ్ చేసుకున్నాక ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకుని మధ్యలో క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. నెక్ ముందే కట్ చేసేసాను నేను, సో అందుకని నీట్గా అడ్జస్ట్ చేసుకుని పిన్స్ అనేది పెట్టుకుంటున్నా. ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా అటు ఇటు వెళ్ళకుండా క్లాత్ పిన్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్టిచ్ వేద్దాం. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలా చివరి వరకు స్టిచ్ వేసిన తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేసుకుని ఒకసారి ఐరన్ చేస్తే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. రివర్స్ చేసినప్పుడు ఎప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, పైన ఇంకో కుట్టు వేస్తున్నా. క్యాన్వాస్ పేపర్కి మనం చేతి కుట్లు వేసుకోవచ్చు, అప్పుడు నీట్గా ఉంటుంది. అలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. అంతే. సేమ్ ఇలాగే బ్యాక్ నెక్ కూడా
స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా! దానికి నేను చేతి కుట్లు అనేది వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా స్టిచ్ అనేది వేసుకోవాలి. చివర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అంటే పైనుంచి కింద వరకు స్టిచ్ వేసుకొని కిందేమో ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అలా చివరి వరకు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది ఎక్కడ జరగకుండా నీట్‌గా వస్తది. ఇలా చివరి వరకు వచ్చాక ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్‌లో లీవ్ చేసుకొని పక్కకనేది స్టిచ్ వేసుకోవాలి. కింద ఎందుకంటే ఫోల్డ్ చేసి కుడతాం కదా! సో, అందుకోసం. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఇలా పై వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసుకొని పిన్స్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే అది కట్ చేసుకోవాలి. పై వరకు ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కింద పార్ట్‌లో. ఇప్పుడు కట్ చేసుకుందాం. అలాగే మెయిన్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుందాం కింద. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పీసులు లాంటివి ఉంటే కట్ చేసుకొని నీట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ఐరన్ చేసుకుంటేనే మనకి నీట్‌గా అనేది వస్తది. కుట్టు కూడా నీట్‌గా పడుతుందనమాట. అలా చివరి వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకో పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్. దాన్ని కూడా స్టిచ్ వేసుకొని దాన్ని కూడా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వేసుకొని 2 రైట్ సైడే ఉండాలన్నమాట. షోల్డర్ అనేది అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర ఎప్పుడు కుట్టు మీద కుట్టు వేసుకుంటేనే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎక్కడ విడిపోదనమాట. 2 కుట్లు వేసుకోవాలి.
చివరికి వచ్చేసరికి పాదం పైకెత్తి రఫ్ అనేది చేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకుందాం. 2 హ్యాండ్స్ రైట్ సైడ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ అనేది ఈ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. కుర్తీ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ అలాగే హ్యాండ్ కూడా రైట్ సైడ్ వేసుకుని మనం మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా స్టార్టింగ్లో కటింగ్ చేసినప్పుడు, ఆ టక్స్ అనేది మధ్యలోకి వచ్చేలాగా షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. అలా చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అలా పట్టుకుని రివర్స్ చేస్తే రివర్స్ అవుతుంది. దాని మీద ఇంకో కుట్టు కూడా వేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్కి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లేకపోతే హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేది వచ్చేస్తాయి. కుట్టు కొంచెం అటు ఇటు వెళ్ళినా ముడతలు వచ్చేస్తాయి. సో కింద నీట్గా ఉందా లేదా అని చూసుకుని అప్పుడు స్టిచ్ వేయాలి. అలా 2 డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ కట్ చేసుకున్నాక చూడండి అక్కడ ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ చివరి భాగన ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం 2 ఇంచెస్ గ్యాప్లో మార్క్ చేసుకున్నాం కదా, సో హ్యాండ్ నుంచి చెస్ట్కి అలాగే వేస్ట్ అలా హిప్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా హిప్ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం రఫ్ తీసి నీడిల్ అనేది కిందకే ఉంచి పాదం అనేది పైకి తీసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దాన్ని రివర్స్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పై వరకు. అలా ఇంకోటి కూడా వేస్తున్నా. అదంతా ఫస్ట్ మనం కుట్టు వేసాం కదా హిప్ దగ్గర, అక్కడికే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కట్స్ పెడదాం. పక్కన స్లిట్స్ అనేవి వస్తాయి కదా, సైడ్ స్లిట్స్, అవి స్టిచ్ చేద్దాం. సైడ్ స్లిట్స్ ఎప్పుడు కింద నుంచి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలా డబుల్ ఫోల్డ్ వేసుకుని కింద పార్ట్ నుంచి పై వరకు కుట్టు వేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్ అనేది కుట్టు అనేది బాగా పడుతుందన్నమాట. అలా హిప్ వరకు, హిప్ దగ్గర మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. బిగినర్స్ స్లోగానే వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటేనే నీట్గా వస్తుంది. కంగారు పడకుండా స్లోగా వేసుకుంటూ రావాలి. వేసుకున్న తర్వాత అలా పై వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని మిషన్కి ఈ పక్క సైడ్ పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. అలా కుట్టు వరకు పై వరకు వచ్చిన తర్వాత అక్కడ నీడిల్ అనేది కిందకు దింపి పాదం పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్క కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని
ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ అక్కడ పాదం దింపి నీడిల్ దింపి పాదం అనేది పైకి తీసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ కింద వరకు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తా. అలా చివరి వరకు స్టిచ్ వేసుకుని సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంతే, సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఎక్కడ ముడత రాకుండా నీట్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ అనేది ఐరన్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.